ఏలూరు జిల్లా కొల్లేరు గ్రామాల ప్రజలు జీవనోపాధి కోల్పోకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు హామీ ఇచ్చారు. నిడమర్రు మండలం పరిధిలోని తోకలపల్లి, అడవికొలను, బైనేపల్లి, డి గోపవరం, ఆకివీడు గ్రామాలకు చెందిన రైతులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సుమారు 50 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం ఆధారంగా కొల్లేరు భూముల్లో వరి పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ గ్రామాలకు చెందిన 1500 కుటుంబాలు ఇటీవల అటవీశాఖ అధికారులు అడ్డంకులతో ఇబ్బందులు పడుతున్నాయి. కొల్లేరు ప్రాంతం కోర్టు పరిధిలో ఉన్నందున పంట సాగు నిలిపివేయాలని అటవీశాఖ ఆదేశించడం రైతుల ఆగ్రహానికి దారితీస్తోంది. ముందుగా మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు మండలం, భీమడోలు మండలం, ఉంగుటూరు మండలం నుంచి కొల్లేరు గురించి అంటే ఏదైతే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందో ఆ పరిధిలో ఉన్న దగ్గర రైతులందరూ కూడా ఇప్పుడు ఎస్సీలు, బీసీలు, సొసైటీలు వీళ్ళందరూ వచ్చి మేము ప్రకృతి వ్యవసాయం కింద ఈ సేద్యం చేసుకుంటాం అని ఈరోజు పీసీసీఎఫ్ గారు ఇక్కడికి ఏలూరు కలెక్టరేట్లో ఉండి వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా తెలుసుకుని ఇక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటిని కూడా కోర్టు దృష్టికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళకి తగిన న్యాయం చేస్తాం. అలాగే రాబోయే కాలంలో కూడా మనం కొల్లేరుని కాపాడుతూ పర్యావరణాన్ని కూడా రక్షించాలని వీళ్ళందరికీ కూడా తెలియజేయడం, వీళ్ళందరూ కూడా సానుకూలంగా కొల్లేరుని కూడా మేము కాపాడుతాం. అలాగే కొల్లేరుకి కానీ మనకి దేనికి ఇబ్బంది లేకుండా మేము వ్యవసాయం చేసుకుంటామని వీళ్ళందరూ చెప్పారు. మనకి అధికారులు కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ ప్రజల్లో అనేక అపోహలు అంటే వేరే వాళ్ళు అపోహలకు గురి చేయడం వల్ల ఈ రోజున వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి అపోహలకి పోవద్దు, మీరందరికీ కూడా జీవనోపాధి కల్పించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ముందుకి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు. అంటే వీళ్ళని వేరే వాళ్ళు ప్రలోభ పెట్టి రకరకాల ఇబ్బందులు ఉండడం వల్ల ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా తెలియజేసి కొల్లేరుని కాపాడుతూ పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేసి మీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తామని